నానన్నకి దొరికిపోనది ఒక బోని, నాని నీకు దొరికిపోనది బోని. నానన్య అలాగెలగలేదు. ఎజ్జ సూర్య కావాలి, నానన్య యాక్టింగ్ కావాలి ముందు ఇద్దరిది కదా. సరే నానన్య యాక్టింగ్ అయితే అలాగెలగలేదు. నానన్ని పరంగా మనం చూసుకుంటే దసరా సినిమా తర్వాత మరో మాసు ఊర క్లాసు అన్ని మిక్సప్ చేసి కొట్టిన సినిమా ఏదాన్ని అంటే ఇదే. లవ్వుకు లవ్వు, ప్రేమకు ప్రేమ, యాక్షన్ కి యాక్షన్, ఫైట్ కు ఫైట్, రొమాన్స్ కి లేదు రొమాన్స్. కాబట్టి సినిమాలో అంతా బాగుంది. రొమాన్స్ ఒక్కటే కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండు. రొమాన్స్ సీన్లు అదొక్కటి నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. అయినా సినిమా అయితే అద్భుతంగా ఉంది. కథకు తగ్గట్టు ఎమోషన్ అన్ని పెట్టారు ఏదంటే డైరెక్టర్ గారు. నానన్ని సినిమాలో ఒకప్పుడు లవర్సే చూసేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు ఫ్యామిలీలు కూడా ధైర్యంగా చూడొచ్చు. అంటే అప్పుడు కూడా ఫ్యామిలీ చూసేవాళ్ళు, కానీ లవర్సే ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీకి నచ్చేస్తాడు, మాస్ పీపుల్ కి నచ్చేస్తాడు. ఎందుకంటే మాస్ ఫైట్లు ఉన్నాయి. సినిమాలో మ్యూజిక్ పరంగా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుందని చాలా మంది అంటారు. దాని మీద మీ స్పందన? సినిమాలో ఇప్పుడు మ్యూజిక్ పరంగా అంటే సినిమా బట్టి మనం ఎట్టాలా, అవునా కాదా? ఇప్పుడు అంతా ఎట్టాల్సిన సినిమా ఏంటి కాదు. ఈ సినిమా మనకి అప్పటికే కొంచెం పెద్ద సినిమా లాగా అనిపిస్తుంది, లెంత్ ఎక్కువలా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి చాలు. కాకపోతే సూర్య విషయానికి వస్తే సూర్యాబాయ్ అయితే ఎరగ తీశాడు. ఆయనలో ఒక మెంటలిస్ట్, ఒక సైకోలిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెండాళ్ళు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు అందరు సూర్యాబాయిలో ఉన్నారు. ఆయన మన డైరెక్టర్ లాంటి వాళ్ళు ఎంతో మంది డైరెక్టర్లు బయటికి తీయాలా. ఆయనలో వందే, ఆయనలో రసగుల్లా వందే. ఆ రసగుల్లాని తీయాలా ఎవరో మనమే డైరెక్టర్లు తీయాలా రసగుల్లాని. అర్థమవుతుందా? సినిమాక 3.5 రేటింగ్ ఇస్తాను. ఆయన ఎలాంటి క్యారెక్టర్ సెట్ అయిపోతున్నా సూర్యాబాయ్. హీరోయిన్ అయితే అప్సరస్ లో తెల్లగా ఉంది. నడుము ఎండింగ్ సీన్ నాకు చూపిలా. సినిమా అంతా అయిపోయాక ఎండింగ్ సీన్ చూసా. అప్పుడు నడుము ఏటి కనిపిస్తాను చీరలో, ఏటి కనిపించదు. సినిమా అయితే ఒకటి చెప్తాను, మొత్తం పోలీస్ క్యారెక్టర్ కాకి సెట్. సినిమాలో మొత్తం కాకి సెట్ ఉంటది. కానీ డైరెక్టర్ గారు అయినా మీరు శనివారం రావాలి కదా, ఇవాళ ఏమొచ్చినారు? మీకు శనివారం ఒక్కరోజు సరిపోదా? గురువారం కావాలా, శుక్రవారం కావాలా, ఆదివారం కావాలి, సోమవారం అన్ని కావాలా? అర్థమా? సరిపోదా మీకు ఒక్క శనివారము? వారమంతా అంటే దొప్పదు. ఎక్కడ వారమంతా అంటే దొప్పదు. అర్థమవుతుందా? వారం అంతా కావాలంటే దొప్పదు, ఏడు దొప్పుతుంది. కాబట్టి సినిమా అయితే సూపర్ కట్ ఉంది. చిలక గోరింకల్లాగా శనివారం కాంబినేషన్ గా సినిమా తీస్తుంటే ఇంకా బాగుండేది, జనాలకు కూడా అర్థమయ్యేది. కానీ గురువారం తీయడమే కొంచెం డిసప్పాయింటెడ్. మంగళవారం కూడా ఉంటది, సినిమా ఆడుతుంది అప్పుడు. కాబట్టి సినిమా అయితే అందరు చూడాలా. శనివారం అన్నారు, గురువారం వచ్చేసారు బాక్స్ ఆఫీస్ కి. ఏమిటి నాకు అర్థం కాదు. అర్థమైందా? సో ఇలా సో సినిమా కాన్సెప్ట్, టైటిల్, సినిమా కథ ఏంది? ఓవరాల్ గా కథ ఒక మనిషిలో గానీ ఒక ఊర్లో గానీ ధైర్యం రావాలి అంటే మినిమం 2 గంటల 5 నిమిషాలు సినిమా తీయాలా అనేటువంటిది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో నాని గారు, ఆశీష్ విద్యార్థి గారు, మన సాయి కుమార్ గారు, ఐపీఎస్ సాయి కుమార్ గారు, సో వాళ్ళ పాత్రలో కరెక్ట్ గా ఒదిగిపోయారు. అండ్ బేసిక్ గా ఇందాక ఒకడు అన్నాడు ఇది ల్యాగ్ ఉంది అని, క్లైమాక్స్ కొద్దిగా ల్యాగ్ అయిందని. అఫ్ కోర్స్ ఒక ధైర్యం రావాలి అని అంటే ఒక ల్యాగ్ కంపల్సరీ, ల్యాగ్ ఉంటేనే కదా ధైర్యం వచ్చేది. అందుకని 2 గంటల 5 నిమిషాలు సినిమా తీశారు. నాకు తెలిసి పార్ట్ 2 తీసినా కూడా పెద్దగా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అర్థమైందా? సినిమా ఆ విధంగా వచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా ధైర్యం రావాలగా టైం తీసుకున్నది. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. దెర్ ఇస్ నో వల్గారిటీ. ఎక్కడ కూడా 6 ప్యాక్స్ కానీ బికినీలు కానీ ఏమీ లేవు. అండ్ ఒక మిస్టేక్, మూవీలో ఒక మిస్టేక్ ఏం తెలుసా? బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా? ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఆ రోప్ నల్లగా ఉంటది, నెక్స్ట్ షాట్ తెల్లగా అయిపోతుంది. హౌ డిస్ ఫేర్ అండ్ లవ్లీ పూసారేమో అనుకుంటున్నాను నాకు తెలిసి. అండ్ ఇంకో విషయము, అది ఫైట్ చేసేటప్పుడు రోప్ కి నిప్పు అంటుకుంటది కదా, కట్ చేస్తే రోప్ అలాగానే ఉంటది. బహుశా ఆ రోప్ చాలా గట్టిదేమో సినిమాకి. అదేమో నాకు తెలియదు, దేవుడు అడిగదు. సో నాలాంటి ఇంటెలిజెంట్ ఉంటుంది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్ అండి.
ఇంకా రేటింగ్ గిటింగ్ ఏం లేదు, ఇంకా వచ్చే వీక్ దాకా వేరే సినిమా లేదు, మీకు తెలిసిపోయింది ఆప్షన్. నాకు అర్థమైందా? సీదా మూవీ శనివారం. ఓకే రైట్. చూసావా? గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబో నేనేమో నాన్న ఫ్యాను. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్య బాబో నేనేమో నాన్న ఫ్యాను. నిజంగా చాలా బాగుందా? పప్పులు వేస్తాం కారం, నేను చూస్తే సరిపోదా శనివారం. చాలా బాగుంది అనుమని చెప్తున్నా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రాణం పోసాడు పోయా నాని. నిజంగా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక, అందంతో చంపేసింది ప్రియాంక. అయ్యా అయ్యా ఎగ్జో సూర్య బాబా రచ్చ రంబోల్. చాలా బాగుంది నేను చెప్తున్నా. ఎప్పుడెవడో ఏ రాశ ఫస్ట్ హాఫ్ ఉంటే పోయా నాని పర్ఫార్మెన్స్ కూత ర్యాప్ నిజం రచ్చ రంబల దెత్తడి పోసం కూడా నిజంగా సరిపోయే శనివారం కాదు, రికార్డులో సామాన్యంగా శనివారం ఇది. చాలా బాగుంది. ప్రతి డైలాగ్ డెలివరీ ఉంటా పోయా కూత ర్యాంప్ వస్తుంది. నిజంగా చాలా బాగుంది. నిజంగా సుడిగా చూడు చేస్తా మ్యాజిక్ సినిమాలో ఉంది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ నాని అన్నది కట్టుకుంటా అంటే ఒక మదర్ సెంటిమెంట్. వాళ్ళ మదర్ చెప్తా ఉంటా మా కొట్టాలతో ఫైట్ చేయదు, ఓడి శనివారం రోజు కొట్టాడతాడు. కూత ర్యాంప్ కొంత సీన్స్ అరే అరే అన్న ఓడిపోతారేమో, అన్న ఓడిపోతారు ఫీలింగ్. అన్న సూర్య వేరే లెవెల్. నిజంగా ఆయన ముసలి మా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. ఆ పోలీసులో మొత్తం పవన్ కళ్యాణ్ వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అన్నయ్య 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 పర్ఫార్మెన్స్ భయ్యా కూత రాబడిచాడు. నిజంగా క్లైమాక్స్ సీన్ ఉంటా భయ్యా అసలు ఊహించావు. నాకు చాలా మనస్ఫూర్తి జనం చెప్తున్నా. క్లైమాక్స్ సీన్ ఇంటర్ వచ్చి కూత ర్యాంప్ ఆ టైటిల్ అంటే మదర్కి ఒక ప్రామిస్ చేస్తారు ఆయన కొట్టాడద్దు మంచి ఉండాలని. అంటే ప్రజల కోసం పోరాడతారు హీరో. వాళ్ళ మమ్మీ వద్దంటే లాస్ట్ లో సీన్ కానీ స్పాయిల్ చేయొద్దు. ఇంకోటి అంటే హీరోని లవ్ చేస్తాడు చిన్న ఉన్నప్పుడు, హీరోని మిస్ అవుతుంది. ఆ లాస్ట్ లో హీరోని పట్టుకుంటాడు, అది చాలా పంపుతుంది. ప్రియాంక మేడం ఉందా భయ్యా నిజంగా కొక్క కొల పెప్సీ ఈవెంట్స్ అమ్మదులే కానీ నేను అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. చాలా బాగుంది. చాలా చెప్తాను వాషింగ్ పౌడర్ నిర్మాయి సినిమా చూడకపోతే కర్మ అంత బాగుంది. అయినా నాకైతే సరిపోలే సినిమా చూస్తే నాకు సరిపోలే సినిమా మళ్ళా చూడాలనిపిస్తుంది. సరిపోలే శనివారం టైటిల్ రేటింగ్ చూసినా అన్న నాకు సరిపోలేన సినిమా మాత్రం. ముందుగా జై బజరంగబలి. శనివారం అంటే మనకు ఒక హనుమంతుని పూజ చేస్తాం కాబట్టి అది శనివారం పూట పేరు పెట్టడం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అయితే సరిపోలే శనివారం అంటే నాకు సరిపోలే నిజంగా పాడే సినిమా. అంత బాగుందన్న సినిమా మాత్రం. ఏం చేసినా ఇచ్చి పడేసినా, ఏం ఎలివేషన్స్ అన్న ఒక్కొక్క అన్న చింపేసిన యాక్టింగ్. సూర్య అన్న యాక్టింగ్ మాత్రం చింపేషన్. ఏమన్నా ఆయన ఒక డైరెక్షన్ చేసుకుని ఒక విలన్ యాక్టింగ్ చేయడం అన్న మామూలు మాట కదన్నా. ఏం చేసిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిను. అంటే ఎక్కడ తగ్గలేదైనా. అంటే హీరోయిన్ కూడా ఏం చేసింది, హీరోయిన్ కూడా ఇచ్చి పడేసింది. అంటే ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూసబెట్టేసిండు. లాస్ట్ ఉంటాయనా ఇచ్చి పడేసిన. లాస్ట్ లో ఫైట్స్ ఉంటాయనా మన ప్రభాసన ఫైట్స్ ఎట్లుంటాయి, ఒక వర్షంలా ఒక మిర్చిలా ఫైట్స్ ఎట్లుంటాయి ప్రభాసన ఫైట్స్. నాకు ప్రభాసన చూసిన అనిపించిన ఫైట్స్. అంటే ఏ స్టోరీకి దానికి గొప్ప. ఇప్పుడున్న స్టోరీకి ఇప్పుడు ఇది బాగుందన్న. అంటే అప్పటికి అది అయిపోయింది. ఆగస్ట్ 15 వచ్చిన సక్సెస్ కావచ్చు, కొన్ని ఫ్లాప్లు కావచ్చు, అవి బ్లాక్ బస్టర్ కావచ్చు, ఓకే అవి పర్వాలే. ఇప్పుడున్న టైంలో ఈ సినిమా మంచిగా బెస్ట్ మూవీ బాగుంది. అన్ని బాగుండాలి, సినిమా అన్ని సక్సెస్ఫుల్ కావాలి. అదే సస్పెన్స్ కన్నా పాట లేని సినిమా ఒక డిఫరెంట్ అన్న. ఏదో ఒక డిఫరెంట్. అరే పాట లేని సినిమా అంటే విచిత్రం అన్న. బీజిఎం అరే ఇచ్చి పడేసిన నా బీజిఎం మాత్రం దుమ్ములు వేసిపోయినా. ఎక్కడ తగ్గలే బీజిఎం మాత్రం ఇరుగా తీసి పడేసి జగన్ పడ నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటాను చెప్తున్నా. ఇట్లా చేస్తారు ఇచ్చి పడేస్తాడు. జగన్ సూపర్ ఉందనా. ఆల్ ద బెస్ట్ నాన్న. నువ్వు ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ లా, ఒక పురుజన్ డైరెక్షన్ లో పడితే మాత్రం ఇంకా పెద్ద స్టార్ అవుతావు. ఇంకా సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్. సూపర్. ఫుల్ టైం పాస్ ఉంది మూవీ. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఇమాజిన్ చేసేదానికంటే ఇంకా ఎక్కువ ఉంది నాని యాక్టింగ్. చాలా బాగుంది మూవీ. సారీ చాలా బాగుంది. 5.5 రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బాగుంది. అస్సలు బోర్ లేదు మూవీ. చాలా బాగుంది. నార్మల్ గా అంటే ఒక లైఫ్ ని గొడవ పడకుండా మంచిగా ఎట్లా చేయాలి అనేది స్టోరీ అంతా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 5.5 రేటింగ్ పక్కా ఇవ్వాలి మూవీకి. అందరు తప్పకుండా చూడాలి. అసలు యా పక్కా. లాస్ట్ హాయ్ నాన్న తర్వాత ఇది చాలా బాగుంది మూవీ. ఇన్ని డేస్ లో చాలా బోరింగ్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ చూడడానికి. తప్పకుండా అందరు పక్కా చూడాలి. 100% నాని మూవీ. థ్యాంక్ యూ.